హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్లో చూసి ఒక రెసిపీ చేద్దామని జీడిపప్పుని ఇలా కట్ చేశాను. కట్ చేసి చూస్తే లోపల మొత్తం పురుగులే ఉన్నాయి. మనలో చాలామంది జీడిపప్పుని వాటర్లో వేసుకొని తింటాం కదా, అండ్ అలాగే మన పిల్లలకి కూడా ఇస్తుంటాము. సో ఇంకెప్పుడు కాజుని ఇలా డైరెక్ట్గా తినద్దు. తినే ముందు ఒకసారి టెస్ట్ చేసి తినండి. నేనైతే అస్సలు అనుకోలేదు ఇందులో పురుగులు ఉంటాయని. ఈ వీడియో అవేర్నెస్ కోసం అండ్ ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.